అక్రమ సరోగసి రాకెట్ కేసులో డాక్టర్ నమ్రతకు ఈడీ షాక్ ఇచ్చింది. వారి ఆస్తులను ఈడీ అటాచ్మెంట్ చేసింది. మొత్తం 50 స్థిరాస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. భూములు, ఫ్లాట్లు, ఆసుపత్రి సహా పలు ఆస్తులు అటాచ్మెంట్ చేసింది. మార్కెట్ విలువ సుమారు 50 కోట్లుగా ఉంటాయని అంచనా. యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో అక్రమ సరోగసి రాకెట్ నడిపింది డాక్టర్ నమ్రత గ్యాంగ్. సంతానం లేని దంపతుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. డబ్బులతో పేద గర్భిణీలను ప్రలోభపెట్టి వారి పిల్లలను కస్టమర్లకు ఇచ్చింది. ఇక అక్రమ సరోగసి రాకెట్ కేసులో డాక్టర్ నమ్రతకు ఈడీ షాక్ ఇచ్చింది. వారి ఆస్తులను ఈడీ అటాచ్మెంట్ చేసింది. మొత్తం 50 స్థిరాస్తులు ఈ జాబితాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి 50 స్థిరాస్తులు కూడా కేవలం నమ్రతకు సంబంధించినవా, లేదంటే నమ్రత గ్యాంగ్ కు సంబంధించినవా, ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందో వారందరికీ సంబంధించిన ఆస్తుల అన్న వివరాలు కూడా తెలియాల్సిన పరిస్థితులు ఉన్నాయి. భూములు అయితే ఈ స్థిరాస్తుల్లో ఏ అంశాలు ఉన్నాయి అనేది చూస్తే అటు భూములు ఉన్నాయి, అదేవిధంగా ఫ్లాట్లు, ఆసుపత్రి సహా పలు ఆస్తులు కూడా అటాచ్మెంట్ చేసినట్టుగా సమాచారం. అలాగే వీటి విలువ మార్కెట్లో సుమారు 50 కోట్లుగా ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో అక్రమ సరోగసి రాకెట్ నడిపింది డాక్టర్ నమ్రత గ్యాంగ్. అయితే సంతానం లేని దంపతులు ఎవరైతే ఉంటారో వారి వద్ద నుంచి సంతానం కలిగిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేశారు. అలాగే ఆ డబ్బులతోనే పేద గర్భిణీలను కూడా ప్రలోభ పెట్టడము, వారి పిల్లలను వేరే కస్టమర్లకు అప్పగించడము, ఈ విధమైన కార్యకలాపాలు సాగించింది డాక్టర్ నమ్రత. దీంట్లో ఎన్నో అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నమ్రతకు సంబంధించిన ఆస్తులు, స్థిరాస్తులకు సంబంధించిన 50 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్మెంట్ చేసింది. అక్రమ సరోగసి రాకెట్ కేసులో డాక్టర్ నమ్రతకు ఈడీ షాక్ ఇచ్చింది. నమ్రతకు సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే మొత్తం 50 స్థిరాస్తులు ఈ జాబితాలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అటు భూములు, ఫ్లాట్లు, ఆసుపత్రి సహా పలు ఆస్తులను కూడా అటాచ్మెంట్ చేసింది. మొత్తం వీటి విలువ మార్కెట్లో సుమారు 50 కోట్లుగా ఉంటాయని అంచనాకు వచ్చారు. అయితే యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో అక్రమ సరోగసి రాకెట్ నడిపింది డాక్టర్ నమ్రత. ఆమె కాకుండా ఆమె గ్యాంగ్ మొత్తం కూడా ఈ కార్యకలాపాలు నెరవేర్చారు. సుమారు ఎంతో మందికి వారి యొక్క డబ్బుకు సంబంధించి కూడా అటు హవాలా మనీకి సంబంధించి కూడా తెలిసింది. సంతానం లేని దంపతుల నుంచి భారీగా డబ్బులు కూడా వసూలు చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. అక్రమ సరోగసి రాకెట్ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు. గతంలో నమ్రతని కస్టడీకి తీసుకొని విచారించారు. కొన్ని సంచలన విషయాలు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. విదేశాలకు పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్టుగా కూడా గుర్తించిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేసి 29 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసినట్టుగా కూడా ఒక ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 50 స్థిరాస్తులను సీజ్ చేసినట్టుగా కూడా ఈడీ అధికారులు పేర్కొన్నారు. భూములు, ప్లాట్లు, ఆసుపత్రితో సహా పలు ఆస్తులను అటాచ్ చేసినట్టుగా కూడా ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం మార్కెట్ విలువను చూస్తే సుమారు 50 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మనం చూసాం గతంలో 2 తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అక్రమ సరోగసి ద్వారా చేసిన దందా ఇదంతా కూడా దేశవ్యాప్తంగా సంచలనమైన పరిస్థితి. అయితే దాదాపు కోట్లాది రూపాయలను దుబాయ్ తో పాటుగా ఇతర విదేశీ అకౌంట్లకు డాక్టర్ నమ్రత నిధులు మళ్లించినట్టుగా కూడా ఈడీ అధికారులు కొన్ని ఆధారాలు గుర్తించారు. 50 ఆస్తులను అందులో భాగంగానే గుర్తించిన పరిస్థితి. అయితే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ నమ్రత ఒక్కొక్క దంపతుల నుంచి, సంతానం లేని దంపతులను టార్గెట్ గా చేస్తూ ఒక్కొక్క దంపతుల నుంచి 30 నుంచి 40 లక్షల వరకు కూడా వసూలు చేసినట్టుగా కూడా గుర్తించారు. పేద గర్భిణీలకు 1-2 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆ పిల్లల్ని ఇతర దంపతులకు, పిల్లలు లేని దంపతులకు వాళ్ళు విక్రయించినట్టుగా కూడా ఆధారాలు గుర్తించారు. ఈ నిధులను, ఈ వసూలు చేసిన కోట్లాది రూపాయల నిధులను విదేశాలకు మళ్లించడంతో పాటుగా ఇక్కడ ఏపీలోని, తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఆస్తులు, ఫ్లాట్లు విక్రయించినట్లుగా ఈడీ దర్యాప్తులో గుర్తించారు. సో ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఈపీఐఆర్ నమోదు చేశారు. అనంతరం పూర్తిగా కస్టడీకి తీసుకొని నమ్రతను విచారించారు. నమ్రత కస్టడీలో చెప్పినటువంటి విషయాల ఆధారంగా వారు ఏదైతే దంపతుల నుంచి, అంటే పిల్లలు లేని దంపతుల నుంచి వసూలు చేసినటువంటి
శిశువులు విక్రయించగా వచ్చినటువంటి డబ్బులను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసిన అంశాలన్నీ కూడా ఈడీ అధికారుల విచారణలో బయటపడింది. అందులో భాగంగానే తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డాక్టర్ నమ్రతకు సంబంధించినటువంటి ఆస్తులను, ఆసుపత్రిని కూడా ఈడీ అధికారులు అటాచ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 50 కోట్లకు విలువైనటువంటి ఆస్తులను అటాచ్ చేశారు. సో పూర్తిస్థాయి దర్యాప్తులో కూడా ఇంకా విదేశీ అకౌంట్లకు సంబంధించినటువంటి కావచ్చు, దుబాయ్ అకౌంట్లకు కూడా ఇంకా ఎంత నిధులు మళ్లించారనేది కూడా ఇంకా ఈడీ అధికారుల దర్యాప్తు చేస్తూ అందులో కూడా మరికొన్ని కీలక అంశాలు వెల్లడయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.